మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ కన్నడ కస్తూరికి ఎంత కష్టం వచ్చింది. పూజ రష్మికల తన పేరు కూడా టాలీవుడ్ లో గట్టిగా వినిపించాలి అని అనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు చల్లాడు నిఖిల్. గ్రాండ్ లాంచ్ అవుదామని అనుకుంటే ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ, ఏంటా డ్యామేజ్? కన్నడ డబ్బింగ్ మూవీ సప్త సాగరాలు దాటితో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన చందనపు సోయగం రుక్మిణి వసంత్. ఆమె న్యాచురల్ యాక్టింగ్ బ్యూటీకి ఫిదా అయ్యారు టాలీవుడ్ ఆడియన్స్. స్టన్నింగ్ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ కు ఇక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగిపోయింది. తెలుగులో నేరుగా మూవీ చేయాలంటూ రిక్వెస్ట్లు కూడా వచ్చాయి. ఇంత హైప్ రావడంతో బిగ్ ప్రాజెక్ట్ బడా హీరో మూవీతో గ్రాండ్ లాంచ్ అవుతుందని ఊహించారు. ఆమె కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. కానీ ఫేట్ మరొకటి డిసైడ్ చేసింది. నవంబర్ 1st వీక్ లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఉన్నపలంగా ఊడిపడిన మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్మెంట్ జరిగిందో, ఎప్పుడు షూటింగ్ జరిగిందో తెలియదు. కానీ రిలీజ్ అయిపోయింది. సరైన ప్రమోషన్స్ చేయకుండానే థియేటర్లోకి దింపేశారు. ఇదొక సినిమా వచ్చిందని కానీ పోయిందని కానీ ఎవరికీ తెలియదు. నిఖిల్ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి వసంత్. గ్రాండ్ లాంచ్ పక్కన పెడితే సరైన ఇంట్రొడక్షన్ జరగలేదు ఆమెకు. ఓ కొత్త అమ్మాయి టాలీవుడ్లోకి ఇంట్రొడ్యూస్ అవుతుందని చెప్పుకునేంత స్కోప్ ఇవ్వలేదు. చడీ చప్పుడు లేకుండా వచ్చిన సినిమా ఇలా వెళ్ళిపోయింది. దీంతో ఆమెకు లాంచింగ్ కోసం సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. దీంతో తెలుగులో రుక్మిణి సినీ కెరీర్ డ్యామేజ్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఈ తెలుగు మూవీనే కాదు, దీపావళికి వచ్చిన భగీరా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆమె యాక్ట్ చేసిన 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బెడిసికొట్టడంతో ఫీల్ అవుతుంది.